హలో అండి, వెల్కమ్ టు ఏం పార్టీస్ కిచెన్. ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక ఇదే మాకు ఫస్ట్ మీల్ అనమాట. మా అమ్మవారి ఇంట్లోనే ఉన్నాను నేను ఇంకా. సో ఫస్ట్ అయితే మష్రూమ్ కర్రీ అండ్ వెజ్ పులావ్ చేసింది. ఎలా చేసిందో మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే ఒక 10 నుంచి 12 జీడిపప్పులు తీసుకుంది, 2 ఇంచులు దాల్చిన చెక్క, 10 లవంగాలు, 2 యాలకులు వేసుకుంది మిక్సీలో. ఒక పావు వంతు పచ్చి కొబ్బరి వేసుకుంది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. అది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత 4 టమాటాలు కానీ 3 టమాటాలు కానీ వేసుకోండి మీ గ్రేవీకి తగ్గట్టు. అది మిక్సీ చేసుకొని మనం ఆయిల్లో వచ్చేసరికి జీలకర్ర, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై అయ్యాక పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఒక 1.5 టీ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీ వేసుకొని మొత్తం దగ్గర పడాలి. దాంట్లో కొంచెం అంత పెరుగు వేసుకోవాలి, 1 టీ స్పూన్ వేసుకోండి. దాంట్లో జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, మీ కారం తగ్గట్టు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీ ఉప్పు తగ్గట్టు వేసుకోండి, 1 కానీ 1.5 టేబుల్ స్పూన్ కానీ. సో ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చాక మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మొత్తం మగ్గిన తర్వాత పైన కరివేపాకు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ కర్రీ అయిపోతుంది. ఇప్పుడు పులావ్ కోసం ఆయిల్ పోసుకొని హోల్ దినుసులు ఉంటాయి కదా, 3 లవంగాలు, మరాఠీ మొగ్గ అండ్ లవంగాలు ఒక 10 నుంచి 12 ఉంటాయి, దాల్చిన చెక్క ఒక 4 నుంచి 5 ఇంచులు ఉంటాయి. సో పెద్ద యాలక్కాయ ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాం. అది ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు కోసుకొని వేసుకున్నాక అది కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు, ఒక 6 పచ్చిమిరకాయలు తీసుకుంది. మేము పులావ్లో పచ్చిమిరకాయలు ఎక్కువ తింటాం కాబట్టి ఒక 6 పచ్చిమిరకాయలు వేసుకుంది. దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి ఎసరు పోసుకొని బియ్యం పోసుకుంటే సో మన బిర్యానీ రెడీ అయిపోతుంది ఉడికిన తర్వాత. ఎంతైనా అమ్మ చేతి వంట కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.